అలాగే నమస్తే అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నిన్నటి నుంచి వైసీపీ నాయకులు ఏడుపు మామూలుగా లేదండి. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి కళ, నిద్రపోయేవాడు కాదు. రాత్రులు తెల్లవారులు పడుకున్నా మేల్కొని ఉన్నా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కలవరం చేసేవాడు. జగనన్న కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. క్రెడిట్ మొత్తం కూడా జగనన్నకే ఇచ్చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి వీడియోల మీద వీడియోలు వదిలేస్తున్నారండి. నేను ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ ఒక వీడియో చేసుకొచ్చాడు. ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తూ ఉంటాయి. కూడా గమనించాలి. దానికి అందరికీ నమస్కారం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈ రోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతా ఉంది. ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు తను సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు. కేవలం 2700 ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసం 10% కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు 2700 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం మరింత మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావాల్సినటువంటి 4 గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 900 కోట్ల పైచీలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఇక్కడ లీగల్ ఇష్యూలన్నింటిలో కూడా అధిగమించా. కోర్టుల్లో కేసులు వేసిందే మీరు సవట. ఆ విషయం తెలుసా నీకు? భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రతిపాదించింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. అనుమతులు తీసుకొచ్చింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. భూ సమీకరణ చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారే. ఇందులో మీరు చేసింది పీకింది ఏమీ లేదు. వచ్చేసారు దుబ్బెత్తానికి. మనకి చంద్రబాబు నాయుడు గారు ఆదిలో ఏం చేసినా అంటే స్టార్టింగ్లో ఏ పని మొదలు పెట్టినా సరే దానిపైన విపరీతమైన విషప్రచారం చేస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రెడిట్ మొత్తం దుబ్బెత్తానికి వచ్చేస్తారు. ఇక్కడ ప్రతి అంశంలోనూ కూడా ఇంకా 2 నిమిషాలు మాట్లాడాడు. ఈ సోదంతా మనం వినిపించాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక నిమిషం ఉన్నాను వినిపిస్తా. అక్కడ అసలు అది దీని కింద వచ్చేస్తుంది. ఏదైతే మాట్లాడాడో ఇదిగో. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుమతులు తీసుకొచ్చినప్పుడు కావచ్చు, లేదంటే భూ సమీకరణ చేసినప్పుడు కావచ్చు, శంకుస్థాపన చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పెద్ద పెద్ద సభలు పెట్టుకొని మనం కోర్టులో కేసులు వేసేద్దాం, అసలు ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఉన్న ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు? అసలు విశాఖపట్నానికి మనకి మహా అయితే ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లే కదా. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్? దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా అడ్డుకుందామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు. విను ఒకసారి గుడివాడమన్నది బాగా. 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాము. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు 4 అడుగుల దూరంలో ఉంది. 1,283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది 2,000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఆడ ఉన్నదే 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1,283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు
కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరా 2 కోట్ల రూపాయలు పలుకుతా ఉంది. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1200 గజాలు ఇచ్చి ఉన్న భూములు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది. ఇది ఒకటి ఇంకా ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగు, ఈ ఎకరా 2 కోట్లు, ఇవే మాటలు ప్రస్తుతం అమరావతిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఐడియా ఉందా మీకు? అలాగే రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఆ పరిశ్రమకి కేటాయించిన భూముల వివరాలు చెప్తూ, అంటే ఆ భూమి విలువ ఎంత ఉంటుంది, 1 కోటి రూపాయలు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది అని చెప్పి చెప్పుకోతున్నారు కదా. తర్వాత మళ్ళీ క్రెడిట్ చూపేస్తానికి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఈ కంపెనీలన్నీ ప్రారంభం అయ్యే నాటికి ఆ కంపెనీ మళ్ళీ మా వాళ్ళే వచ్చిందంటారు ఇక్కడికి వచ్చి. సిగ్గా ఇంకా వినిపిస్తా గుడివాడ అన్నది ఇడుగోయిను ఎయిర్పోర్ట్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. అదిగో భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఒకవేళ ప్రభుత్వం మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటే, నేను వచ్చిన తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిలిపివేసి ఎవరి భూములు అయితే వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో లేదంటే ప్రభుత్వం తీసుకుందో వాళ్ళకి మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేసి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఇంకా వినిపిస్తాను నాకు. కోర్టులో కేసులు వేసి ఆపేద్దాం అన్న మాటలు కూడా ఉన్నాయి. నేను అప్పుడే వెళ్ళిపోమాకంటే. నేను జగన్మోహన్ రెడ్డి కూడా వేసేటి సిగ్గు లేకుండా ఏది ట్వీట్ ఇది నా వల్లే వచ్చిందని చెప్పేసి అని. నిజంగా మీకు సిగ్గు సెరవ లాంటిది లేవు, వదిలేశారు అంతే. ఇంకా ఉన్నాయి. ఒకసారి వినిపిస్తా చూడండి. 1, 2 అప్పట్లో మనోడు పెద్ద పెద్ద యుద్ధాలే చేసాడు. ఇది భోగాపురానికి సంబంధించి జన సమీకరణ చేసి అక్కడికి వెళ్ళి నేను ఆపేస్తాను, ఇంకా అసలు ఆ సమస్య లేదు, అందులో వచ్చేది మన ప్రభుత్వమే, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కంప్లీట్ అవ్వనివ్వను, ఎట్టాగైనా సరే కోర్టులో కేసులు వేసైనా సరే అడ్డుకుంటానని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు మరీ నిస్సిగ్గుగా, సిగ్గు సెరవ లేకుండా, కనీసం జనాలు నవ్వుకుంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతి దానికి కూడా వచ్చేసి అది మేమే చేసేమండి, అది మేమే కట్టానండి. ఓ 10 ఏళ్ళ పోతే అమరావతి పూర్తి అయిపోద్ది అనుకో, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అమరావతి కూడా కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు కూడా క్రెడిట్ దుబ్బేతానికి వచ్చేస్తారు కదా మా వాళ్ళే అని చెప్పేసి అని వచ్చినా వస్తారు ఇలా. ఇదిగో గట్టిగా పోరాడుతాం, గట్టిగా నిలబడతాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులు అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని విన్నారు కదా. రాబోయే రోజుల్లో కోర్టులో కేసులు వేసి మరీ ఆపేద్దాం అన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి కాదా? అరే ఇన్ని వీడియో ఆధారాలు ఉండగా మీరు అంత పెద్ద పెద్ద పోరాటాలు చేశారు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కంప్లీట్ చేశారంటే జనం నమ్మడానికన్నా పెచ్చోళ్ళు అనుకుంటున్నారా? కనీసం జనానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేదంటే మీ సిద్ధాంతం ఎలాగ ఉంది కదా, ఈరోజు జరిగింది రేపు ఎలా గుర్తుంటుందో, రేపు జరిగింది ఎల్లుండికి ఎలాగ గుర్తుంటుందో, జనాలు మర్చిపోతారనే పాలసీ మాట. మనం టెక్నాలజీలో చాలా ముందు ఉన్నాం. గూగుల్ అలా కొడితే ఇలా వస్తాయి. ఎప్పుడు ఎవడు ఏ పోరాటం చేశాడు, ఎవడేం మాట్లాడాడు, వీళ్ళు దాన్ని నిజంగా ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి వీళ్ళ కృషి ఏమైనా ఉందా లేదా అనేది గూగుల్లో కూడా దొరికేస్తాయి వీడియోలన్నీ. సపరేట్గా ఈ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేదంటే నాగార్జునమ్మ కూడా కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ ఏకంగా తన ట్విట్టర్ పేజీలోనే వేసాడు, పెద్ద పోస్ట్ వేసాడు. కాస్త సిగ్గుపడండి, జనాలు నవ్వుతున్నారు, మీ ముఖాన్ని ఉమ్మేసేస్తున్నారు.
కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రతి అంశంలోనే అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏది మొదలు పెట్టినా కావాలంటే చూడండి, ప్రతి దాంట్లోనే అవినీతి అంటారు, ముందు స్కామ్ అంటారు, అది పూర్తయిన తర్వాత అది మా వాళ్ళే వచ్చింది అంటారు. ఇది ప్రతి అంశంలోనూ జరిగేదే. మీరు చేసింది ఏమీ లేదు, మీరు ఏమీ చేయలేదు రాష్ట్రానికి, ఇంక ఇలాంటి అప్పాబాయ కూరలు చెప్పమాక.